హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూపిస్తాను. ముందు చికెన్ క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లోకి కొంచెం పెరుగు, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ధనియాలు జీలకర్ర పొడి, ఆయిల్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ రెండు బద్దలు. బాగా కలుపుకొని ఒక గంట అరగంట ఊరితే బాగుంటుంది. ముక్కకు పట్టేదాకా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టి ఈ పక్కన పెట్టుకున్న తర్వాత బియ్యం కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని నెయ్యి, ఆయిల్ వేసుకోవాలి. వేడిగా అయిన తర్వాత మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. మసాలా దినుసులు వేగిపోయినాయి. పచ్చిమిరపకాయ ఉల్లిపాయ నిలువుగా కట్ చేసుకోండి. బాగా ఎర్రగయ్యేదాకా వేసుకోవాలి. ఇలాగ వేగేదాకా ఉంచుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకోండి. సిమ్లో బాగా ఉడకనివ్వండి. ఇలా వేసుకొని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మూత వేసుకోండి. నీళ్ళు చూడండి ఎలా ఉన్నాయో. దీంట్లో పుదీనా, కొత్తిమీర ఇవి కూడా బాగా ఉడకనివ్వండి. బిర్యానీ రైస్ ఈ లోటాతో 3 లోటాలు తీసుకున్నాను. దానికి కావాల్సిన వాటర్ ఎంతో చెప్తాను. 1 2 3 4 5 లోటాల నీళ్ళు. బాగా ఉడికింది. ఇప్పుడు రైస్ వేసేసుకోండి. కడిగి పెట్టుకున్నాను నేను ఒక అరగంట ముందు, వాటర్ లేకుండా.
కలుపుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోండి. వాటర్ పోయక ముందే సిమ్లో పెట్టుకోండి. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు వాటర్ పోసేసుకోండి. 3 లోటాల బియ్యానికి 5 లోటాలు పోసాను. ఉప్పు సరిపడినంత వేసుకోండి. హైలో పెట్టి ఉడికించుకోండి. బిర్యానీ అయిపోయింది. లాస్ట్ కొంచెం నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉంచేసి ఆఫ్ చేసేయండి. అంతే, అయిపోయింది. చికెన్ బిర్యానీ రెడీ. చూడండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. బాయ్.